ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, లిరికల్ వీడియో 3Dలో వచ్చింది, సూపర్ వచ్చింది. మనకి కామెంట్ చేశారనమాట వీడియో యూట్యూబ్లో. ఓకే, దాని తరపున చేశాను. చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. మనకైతే అన్ని మెటీరియల్స్ నేను టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన. హాయ్ లైలా నుంచి ఈ సాంగ్ తీసుకొని చేశాను. సూపర్ వచ్చింది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనకైతే నిన్న వీడియోలో అయితే మన యూట్యూబ్లోకి వెళ్దాం. ఒక చిన్న వీడియో మన వీడియోలోకి వెళ్దాం. చిన్న కామెంట్ అయితే వచ్చింది, కామెంట్ అయితే చూసుకోవచ్చు. ఓకే, కింద అయితే బ్రో హాయ్ లైలా మూవీలో పడి పడి తిట్టిన అనే సాంగ్ ఉంది కదా, 3Dలో చేయమన్నారు. దానికోసం చేస్తున్నాను. అదొకటే. ఇంకొకటి ఏంటంటే మనకైతే సబ్స్క్రైబ్ అయితే ముఖ్యం కాబట్టి దాని చేసిన. ఇంకోటి నా టెలిగ్రామ్లో నేను ఆల్రెడీ పిన్ చేసి పెట్టిన అలర్ట్ మోషన్. ఓకే, పైన కనిపిస్తుంది కదా. ఓకే, అది చేసుకోండి. మీకైతే ఈజీగా ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా, ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, డైరెక్ట్గా ఇంకేం అడగదు. ఓకే, ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ. ఓకే, తర్వాత వచ్చేసి ఫస్ట్కి రండి. మీరు కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే, కెమెరా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇక్కడ చిన్న వీడియో క్లిప్ ఇస్తాను. ఓకే, 6 సెకండ్ ఉంటుంది. అది నాకు 6 సెకండ్ అవసరం లేదు, మనకు 4 సెకండ్ ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చిన ఇక్కడ దాకా అయితే ఇదైతే ట్రిమ్ చేసుకోండి. ఓకే, ట్రిమ్ చేసుకొని పెట్టుకోండి. ఇదైతే కింద తీసుకురండి. కింద తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే పెట్టేసుకోండి. ఇక్కడైతే హాయ్ లైలా అని ఇచ్చిన. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను ఫస్ట్ ఏ ఫోటో పెట్టినా ఈ ఫోటో పెట్టినాను. ఓకే, ఫోటో పెట్టినాను. దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ ఇద్దాం. మిర్రర్ ఆన్ చేసుకుందాం కింద. ఓకే, ఇదైతే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్న తర్వాత ఇది ఏంటంటే ఒకటో బీట్ మార్క్, రెండో బీట్ మార్క్, టూ బీట్ మార్క్లకి ఒకటి ఇచ్చిన అనమాట. ఓకే, అయితే కిందకి తీసుకురండి. ఎక్కడ మనకి లిరిక్స్ కిందకి తీసుకురావాలి. ఓకే, లేదంటే మళ్ళీ అది లిరిక్స్ అనేది కనపడదు. ఓకే, ఇది ఇలా ఉంది కదా, ఇది కొంచెం రొటేట్ ఎక్కువ అయిపోయింది. రొటేట్లో మనకు 0 చేసుకోండి. ఓకే, 0 చేసుకుంటే ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్. ఓకే, ఓకే పర్ఫెక్ట్ ఇలాగైతే ఉంది. ఓకే, చాలా బాగా వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఫోటో, ఇంకో ఫోటో ఏది చేసినంటే ప్లస్ ఐకాన్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. తర్వాత నెక్స్ట్ ఇది ఉంటుంది. ఓకే, ఇది కూడా సేమ్. ఇక్కడ బీట్ మార్క్, రెండో బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ 14 సెకండ్ దగ్గర. ఓకే, దీనికైతే మళ్ళీ టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చుకోండి. ఓకే, ఒకసారి కాపీ చేసుకున్నామంటే మళ్ళీ ఇచ్చుకునే అవసరం లేదు. ఇదైతే మళ్ళీ లిరిక్స్ కిందికి తీసుకురండి. ఓకే, చూసుకోండి లిరిక్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ లిరిక్స్ కిందికి అయితే తీసుకురండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో ఇది ఇలా కనిపిస్తుంది కదా, ఇది మనకైతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇలా. ఓకే, కొద్దిగా ఇలా ఉన్నా పర్లేదు. టైల్స్ ఎఫెక్ట్ ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, లిరిక్స్ అటు ఇటు వస్తుంటాయి కాబట్టి. ఓకే, అన్నీ ఇలా ఉంటాయి, ఇలాగే చేసుకోండి. ఇక్కడ నుంచి ఇంకో ప్లస్ ఐకాన్ తీసుకోండి. ఇక్కడ మీకు డెమో వీడియో అయితే చూపించాను కదా, ఆ విధంగా అయితే మీరు చేసుకోండి. థర్డోది ఇది అనమాట. ఓకే, ఇది కూడా సేమ్ టైల్స్ ఎఫెక్ట్ మళ్ళీ పేస్ట్ చేయండి. ఓకే, రెండో బీట్ మార్క్ రండి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దాకా ఇది జరుపుకోండి. ఓకే, జరుపుకున్న తర్వాత లిరిక్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. లిరిక్స్ కిందకి తీసుకురండి. ఓకే, ఇక్కడ అనమాట. ఓకే, సో పర్ఫెక్ట్. ఇంకొకటి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా 2 ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి 2 ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది సెట్ చేసుకోండి. ఓకే, ఇది పైకి వెళ్ళిపోయింది, చూసుకోండి ఒకసారి. ఇది కిందకి అనేది తీసుకురండి. ఓకే, ఇలాగైతే కిందకి తీసుకురండి. కరెక్ట్ సెట్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది. ఫింగర్తోనే సెట్ చేసుకోవచ్చు, మనకి ఏమంత పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. ఓకే, కొంచెం పైకి ఎత్తండి. ఓకే, సూపర్. ఓకే, ఎక్సలెంట్ కదా, బాగా వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్. ఓకే, కొంచెం 19 సెకండ్ నుంచి ఇంకోటి ఏదంటే కూర్చున్న ఫోటోనే ఉంటుంది ఇది. ఓకే, ఇది దీన్ని కూడా టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చుకోండి. సేమ్ ఇంతే ఉంటుంది. ఓకే, నేను చివరి దాకా చూపిస్తాను. లెంత్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి. ఓకే, 23 సెకండ్ వరకు నేను ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లిరిక్స్ ఎక్కడ ఉందో అక్కడ
లిరిక్స్ అయినా సరే గుర్తుపెట్టుకున్నా సరే మీకు అక్కడ పైన ఏది కెమెరా కూడా ఉంటుంది, కెమెరా ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది, అక్కడ చేసుకున్నా సరే. ఇది ఏం చేస్తారంటే ఇది ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి, నేను చెప్తాను. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్నారు కదా, చేసుకున్న తర్వాత మీరైతే ఫింగర్తో అయితే ఇలా అయితే జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ అవుట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మనకైతే టైల్స్ ఎఫెక్ట్ ఎక్కడ ఉందో నాకు తెలుస్తుంది కదా. ఓకే, ఇలా అనమాట. ఓకే, కొంచెం రొటేట్లో ఉంటుంది ఇది, మనకి రొటేట్లోకి వెళ్ళి కొంచెం 0 చేసుకోండి. ఓకే, ఓకే, సెట్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక్కటి మీరు చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి, లిరిక్స్ అన్నీ సెట్ అయిపోయినాయి చూసుకోండి ఒకసారి. ఇట్లా జూమ్ అవుట్ అయ్యి ఎలాగైతే వస్తుంది. ఓకే, ఈ ఫోటో అనేది కొంచెం ఇలా జరుపుకోండి. ఎక్కడ నేను కేటీఎన్ రాజు అని నా నేమ్ పెట్టేసుకున్నా, ఆ చేయి మీద వచ్చింది, మేడం చేయి మీద వచ్చింది, అక్కడ దాకా జరుపుకుంటే కరెక్ట్గా వచ్చినట్లు మనకి. ఓకే, సూపర్. ఓకే, కావాలంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం జరుపుకోండి. ఓకే, సూపర్. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇది ఇలాగైతే జూమ్ అవుట్ అయ్యి ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇది ఒకటి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏది ఇచ్చారంటే ఇది ఇచ్చిన. ఓకే, ఇది చూసుకోండి. ఓకే, దీనికి కూడా టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఓకే, 8 ఫొటోస్ ఉంటాయి మనకి, ఆ 8 ఫొటోస్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత వచ్చి ఇక్కడ నుంచి ఇది ఇక్కడ దాకా ట్రిమ్ చేసిన తర్వాత ఇది కిందకి లిరిక్స్ కిందకి తీసుకురండి. ఓకే, లిరిక్స్ కనపడదు కదా మనకి. ఓకే, లిరిక్స్ కిందకి తీసుకురండి. పర్ఫెక్ట్. ఓకే, చూసుకోండి ఇది ఇక్కడ మధ్యలో వచ్చింది కాబట్టి మనము ఫింగర్తోనైతే ఇలాగైతే జరుపుకుందాం. ఓకే, జరుపుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోండి ఒకసారి. ఓకే, ఇది ఎక్కువ అయిపోయింది, కొంచెం సైడ్ జరుపుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, అటు ఇటు కొంచెం ఉంటుంది, కావాలంటే కొంచెం జూమ్ చేసుకుంటా అంటే కూడా చేసుకోండి. ఓకే, ఒక నిమిషం, కొంచెం జూమ్ చేసుకుంటా అంటే చేసుకోండి. ఓకే, చూసుకోండి ఒకసారి. లిరిక్స్ సైడ్కి రాసినాను, ఎందుకంటే పైన పడొద్దు అని చెప్పి సైడ్కి రాసిన, చూసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్కి ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటో సేమ్ అలాంటిదే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ ఫోటో. ఓకే, ఇది కూడా సేమ్ చివరిదాకా ఈ 31 దగ్గరికి జరుపుకున్న తర్వాత టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చుకోండి. ఓకే, ఇచ్చుకున్న తర్వాత ఇది కిందకి తీసుకురండి. ఓకే, సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అందుకోసమని నేను అన్నీ చెప్తున్నాను. లెంత్ ఎక్కువైనా పర్లేదు. ఓకే, ఇదైతే సూపర్ వచ్చింది. కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, ఇలాగైతే చూసుకుందాం, ఒకసారి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ నుంచి చూసుకోండి, ఫస్ట్ నుంచి చూసుకోండి మళ్ళీ. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఓకే, జూమ్ ఇన్ అయ్యి వచ్చి మనకు లిరిక్స్ అయితే వస్తాయి. ఓకే, సూపర్ కదా. ఓకే, సెట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్లస్ ఐకాన్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి తర్వాత నేను ఇది ఒకటి ఉంటుంది, ఇది కూడా సేమ్ ఇక్కడ దాకా జరుపుకొని 35 సెకండ్ దగ్గర జరుపుకొని ఇది లిరిక్స్ కింద తీసుకురండి. ఓకే, కింద తీసుకొచ్చిన తర్వాత కిందికి ఉండాలో చూసుకోండి. 4 ఉంటాయి ఇవి లిరిక్స్. ఇది కలర్ అండ్ ఫిల్ చేసుకోండి. ఓకే, సారీ, ఒక నిమిషం. దీనికి టైల్స్ ఎఫెక్ట్ నేను ఇవ్వలేదు, అయితే ఇలాగైతే ఉంది. ఇలా అయితే మీరైతే జూమ్ అవుట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలాగైతే చేసుకోండి. ఇప్పుడైతే ఇలా అయితే చేసుకోండి. ఓకే, ఎంత 180 డిగ్రీస్ మైనస్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోండి మీరు దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చామా లేదా చూసుకోండి. చేయలే, ఎందుకోసం అంటే అది అన్నమాట ప్రాబ్లం. ఓకే, ఇదైతే చూసుకోండి, మీకు సైడ్లో ఇచ్చిన నేను. ఓకే, ఒకసారి జూమ్ చేసుకోండి. ఓకే, మనకు అంటే సెట్ చేసుకోవాలి, కొంచెం సెట్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే సైడ్కి పెట్టేసిన తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇక్కడ ఉంది, అంటే జూమ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ చేద్దాం. ఓకే, కొంచెం తక్కువ చేద్దాం. ఓకే, ఇంత ఉంటుంది. ఓకే, ఇలా. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలా అయితే ఉంది. ఓకే, మనకైతే లిరిక్స్ అన్నీ కనిపిస్తున్నాయి. చివరిగా ఇంకొకటి ఉంటుంది,
అదైతే చేసుకోండి. ఇది కూడా సేమ్ చివరి దాకా జరుపుకొని దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ ఇవ్వకపోతే మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా వేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది చూసుకోండి. మేము లిరిక్స్ కిందికి తీసుకురండి. లిరిక్స్ ఎందుకంటే మళ్ళీ కనిపించవు కాబట్టి. ఓకే, పర్ఫెక్ట్ సూపర్ సెట్ అయిపోయింది. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. దీనికి స్టార్ ఫిల్ ఇట్లా ఏమైనా ఇచ్చుకుంటామంటే, లేకపోతే లీఫ్ ఎఫెక్ట్ కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి, అది నో ప్రాబ్లం. ఓకే, మీకు సాంగ్ ఇస్తాను. ఓకే, సాంగ్ అయితే ఇందులో ఇవ్వలేదు. సాంగ్ అయితే ప్రాజెక్ట్ అయితే ఎక్కువ అంటే ఇన్పుట్ కాలేదు. ప్లస్ ఐకాన్ చేసుకోండి, ఆడియోలోకి వెళ్ళండి. మీకైతే డిస్క్రిప్షన్లో నేను సాంగ్ అయితే ఇస్తాను. ఓకే, 39 సెకండ్ ఉంటుంది, ఇదైతే చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతే ఉంటుంది, పైన షేర్ ఐకాన్ ఉంది, మనకి మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.